హాయ్ అండి. ఎప్పుడు బగారన్నంలోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆలు కర్రీ ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒక్కసారి మిల్ మేకర్ కర్రీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మసాలాల గుమగుమలతో, చిక్కటి గ్రేవీతో, స్పైసీగా తినే కొద్దీ ఇంకా తినాలన్నంత కమ్మగా ఉంటుందండి. ఎలాగూ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినం కాబట్టి ఈ వీకెండ్కి ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్. మనకి ఈ రైస్ 2 గ్లాసులు అంటే వెయిట్ ప్రకారము అరకిలో ఉంటాయండి. ఇప్పుడు ఈ రైస్ని 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. మనకి ఈ రైస్ నానేలోపు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 100 ml వాటర్ పోసుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 1 కప్పు మిల్ మేకర్ వేసుకుందాం. మనకు 1 కప్పు అంటే వెయిట్ ప్రకారం 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఇలా ఉప్పు వేసి మరిగే నీళ్ళల్లో ఉడికించుకుంటే మిల్ మేకర్లో సహజంగా ఉన్న ఆ వాసన పోయి మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది. మనకు మిల్ మేకరు 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఉడికిస్తే మిల్ మేకర్ అన్నది చిదిరిపోతుంది. 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు వాటర్లో నుంచి సపరేట్ చేసి ఓ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని చల్లారబెట్టుకుందాం. మనకి ఈ మిల్ మేకర్ చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ రాతి పువ్వు, టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఈ దినుసుల్ని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పొడిని పక్కన పెట్టి మన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 టమాటాలని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు 1 నిమిషం పాటు వేపుకుందాం. ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి. నేనేందంటే ఇక్కడ కొద్దిగా స్పైసీగా తింటా కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసాను. 1/2 నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ టమాటాలన్నీ మెత్తబడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందాం. చూస్తున్నారు కదండి, టమాటాలన్నీ మెత్తగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకరు, అలాగే ఒక 100 ml పెరుగు, ఫ్రెష్ పెరుగు అండి. మనం కర్రీస్కి ఎప్పుడైనా కూడా ఫ్రెష్ పెరుగునే వాడుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి, ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 100 ml నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 8 నిమిషాలు ఉడికించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి.
మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చూస్తున్నారు కదా, చిక్కటి గ్రేవీతో మిల్ మేకర్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టి మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 4 లవంగాలు, 4 యాలకలు, కొద్దిగా రాతి పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టారు, కొద్దిగా జాపత్రి, 4 ఎండుమిర్చి, టీ స్పూన్ షాజీరా. దినుసులు మంచి సువాసన వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వార్చుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఈ రైస్ని ఫ్రై చేసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన బగారా రైసు మెతుకు కతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. 3 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో 1 గ్లాస్ రైస్కి 1.5 చొప్పున నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా తరుగు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మనం ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల రైస్లో ఉన్న ఆవిరంతా బయటికి వెళ్ళిపోయి మనకు రైస్ అన్నది పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. చూస్తున్నారా, బగారా రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మెతుకు కతుక్కోకుండా. చూస్తున్నారు కదా, వేడి వేడి బగారా రైసు, ఇక్కడ స్పైసీగా మిల్ మేకర్ కర్రీ, రెండింటిని చూస్తుంటే అబ్బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత కమ్మగా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామని అనిపించేంత ఎమ్మీగా ఉన్నాయి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.